శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం ఆత్మతత్వాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని కొంచెం సులువుగా తెలుసుకుంటున్నాం. మహర్షి వాక్యాల్లో, చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి వాక్యాల్లో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అందరికీ కూడా ఒక చిన్న డౌట్ ఉంటుంది. కిందసారి మనం చెప్పుకున్నాం, దేవతలు ఎంతమంది, వారు ఎవరు అనేది. ఇప్పుడు దాన్ని నేను స్పష్టీకరిస్తున్నాను. అంటే ఇది బృహదారణ్యకోపనిషత్తులోని జనక మహారాజు కొలువులోని యజ్ఞవల్కుడు చెప్తున్న సమాధానాలు అన్నమాట. అయితే అందులో ఒక గార్గి అనే ఆవిడ కూడా ఉంది కదా, మరి ఆవిడ కూడా మహా బ్రహ్మజ్ఞాని, ఆత్మతత్వంలోని బ్రహ్మజ్ఞాని అన్నమాట. ఆవిడ ప్రశ్నలు అడుగుతుంటే దాని తర్వాత అందరూ కూడా సమాధానాలు చెప్పడం అయిపోయింది. అయితే లాస్ట్లోని సకల మహర్షి కుమారుడు విదగ్ధుడు అనే అతను ఆ సభలోంచి లేచి ఒక ప్రశ్న అడిగాడు. యజ్ఞవల్క, దేవతలు మొత్తం ఎంతమంది అని ప్రశ్నించాడు. ఇది మీకు యథార్థంగా ఉపనిషత్తుల్లోంచే తీసి నేను చెప్తున్నాను, ఎక్కడో ఏమిటో అని పొరపడకండి. అయితే యజ్ఞవల్కుడు విదగ్ధ ఉత్తర వైశ్వదేవ మంత్రాల్ని నివిధం అంటారు. ఈ నివిధ మంత్రాలు ఎన్ని ఉంటాయో దేవతలు కూడా అంతే మంది ఉంటారు. ఈ నివిధ మంత్రాలు మొత్తం 303, ఇంకా మరో 3003, మొత్తం అంటే 3306. ఇదే సంఖ్యలో దేవతలు కూడా 3306 మంది ఉన్నారు. అయితే విదగ్ధుడు యజ్ఞవల్క, దేవతలు ఎంతమంది సరిగ్గా చెప్పు అంటే ఇంకా క్వశ్చన్, ఇంకా ఏవైనా సమాధానాలు రావాలంటే మనం ప్రశ్నలు వేస్తూనే ఉండాలన్నమాట, డౌట్ తీరే వరకు. సరే, మళ్ళీ సరిగ్గా చెప్పు అని అడిగాడు. అయితే యజ్ఞవల్కుడు 33 మంది అని చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పారు? 3306 అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? 33 మంది అన్నారు. విదగ్ధుడికి అనుమానం తీరక మళ్ళీ అడిగాడు, దేవతలంతమంది? యజ్ఞవల్కుడు 6 అని చెప్పాడు. విదగ్ధుడు మహర్షి, దేవతలు ఎంతమంది అని మళ్ళీ అడిగాడు. అప్పుడు అతను ఏమన్నారు? 3 అన్నారు. అంటే 6 దగ్గర నుంచి 3కి దిగిపోయారు. విదగ్ధుడు తిరిగి దేవతల ఎంతమంది అని అడిగాడు. యజ్ఞవల్కుడు 2 అన్నాడు. విదగ్ధుడు మళ్ళీ దేవతలు ఎంతమంది మహర్షి అని అడిగాడు. 1.5 మంది అన్నాడు. విదగ్ధుడు మహర్షి, సరిగ్గా చెప్పు, దేవతలు ఎంతమంది ఉన్నారు అని అడిగారు. యజ్ఞవల్కుడు 1 అని చెప్పారు. అప్పుడు విదగ్ధుడు యజ్ఞవల్క, తమరు ఇంతకుముందు దేవతలు ఎంతమంది అని అడిగితే మొత్తం 3306 మంది అని అన్నారు కదా, మరి వారంతా ఎవరు అని ప్రశ్నించాడు. లాస్ట్కి దిగిపోయింది ఏమిటి? ఒకళ్ళకే కదా, తర్వాత 1.5కి వస్తారు. యజ్ఞవల్కుడు చెప్తున్నాడు, విదగ్ధ, యథార్థంగా చెప్పాలంటే దేవతలు 33 మందే. నేను చెప్పిన 3306 అనే సంఖ్య వారి విభూతులు అన్నారు కదా. అంటే ఇప్పుడు పరమాత్మ ఒక్కడే, మరి సహస్రనామాలు ఎందుకు వచ్చాయేంటి? విష్ణు సహస్రనామాలు ఇవన్నీ ఆయన విభూతులు. అలాగే దేవతలకు కూడా విభూతులు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక అబ్బాయి MBA చేశాడు, తర్వాత సరే లాయర్ చేశాడు, తర్వాత సాఫ్ట్వేర్ చేశాడు. ఇవన్నీ కూడా ఆయనవి బిరుదులు కదా. ఆయన ఒక్కడే కదా ఈ పనులన్నీ కూడా చేయగలడు. అలాగే పరమాత్మ కూడా, అలా దేవతలు కూడా అలా ఉన్నాయన్నమాట, వారి విభూతులు అన్నాడు విదగ్ధుడు. మళ్ళీ అడిగాడు మహర్షి, ఆ 33 మంది దేవతలు ఎవరు అని ప్రశ్నించాడు. యజ్ఞవల్కుడు చెప్తున్నాడు, అష్టవసువులు 8, ఏకాదశ రుద్రులు 11, ద్వాదశాదిత్యులు 12, వీరు మొత్తం 31 మంది. వీరితో ఇంద్రుడు ప్రజాపతి చేరగా 33 మంది దేవతలు కదా. వీళ్ళే కదా ముఖ్యులు. సరే, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు కదా? విదగ్ధుడు అడుగుతున్నాడు, మహర్షి
అష్టవసువులు ఎవరు అన్నాడు యజ్ఞవల్కుడు. ఏమిటి అష్టవసువులు? అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షం, ఆదిత్యుడు, ద్యులోకం, చంద్రుడు, నక్షత్రాలు. ఈ 8 ప్రపంచం మొత్తం వసిస్తున్నందువల్ల వీటిని అష్టవసువులు అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వీళ్ళు వసువులు అన్నారు. అంటే వసతే వసువు అన్నారు కదా, అష్టవసువులు అన్నారు. సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే విదగ్ధుడు ఇంకా యజ్ఞవల్క రుద్రులు 11 మంది ఎవరు అని ప్రశ్నించాడు. విదగ్ధ మానవుడిలో ఉండే అయితే ఇక్కడ ఈ రుద్రులు ఎవరు? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కదా. అంటే వీళ్ళని ఏకాదశ రుద్రులు. మనం ఏకాశి ఎందుకు చేస్తున్నాము? ఏకాదశి వ్రతం. దీనికి ఇక్కడ స్పష్టంగా చెప్పారు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఈ 2 కలిపి 10. వీటిని 10 ప్రాణాలు అంటారు. వీటికి మనస్సుని కూడా చేరిస్తే మొత్తం 11. వేరే ఏకాదశ రుద్రులవుతారు. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కదా. అయితే ఇవి దేంతో? ప్రాణంతో యాడ్. మనస్సు ప్రాణం కదా. ప్రాణంతో యాడ్ అయితేనే మనం పనులు చేయగలుగుతాం. ఏదైనా చెయ్యాలంటే మనస్సు ఇక్కడ ఉండాలి. వీటిని 10 ప్రాణాలు అంటారు. మొత్తం 11. వీరే ఏకాదశ రుద్రులవుతారు. జీవుల ప్రారబ్ధ కర్మ పరిసమాప్తం అయినప్పుడు మరణశీలమైన ఈ శరీరం నుంచి ఏకాదశ రుద్రులు బయటికి వెళ్ళిపోతారు. ఫస్ట్ కర్మేంద్రియాలు పడిపోతాయి, తర్వాత జ్ఞానేంద్రియాలు పడిపోతాయి, ప్రాణం తర్వాత వీటిని తీసుకుని వెళ్ళిపోతుందన్నమాట కదా. పంచప్రాణాలు ఇక్కడ మూట కట్టుకుంటాయి. అంటే మనలో ఉన్న ప్రాణం ఏం చేస్తుందంటే ఇక్కడ అన్నిటినీ కలిపే ప్రయత్నం అన్నమాట. అక్కడ మనలో ఉన్న ప్రాణం అన్నిటినీ కలిపి ఉంచుతోంది కాబట్టి మనం పనులు చేయగలుగుతున్నాం. అవునా? ఏ వర్క్ అయినా చేయాలంటే ప్రాణం ఉండాలి. వాటిని మనస్సుతో యాడ్ చేసి మనం ఇంద్రియాలతోటి పనులు చేస్తున్నాం. ప్రాణమే లేకపోతే ఇవేవి పని చేయవు కదా. ఇది ఒక చిన్న టెస్ట్ కూడా ఉంది. అది ఎంత ఇప్పుడు కుదరదు చెప్పడం. బయటికి వెళ్ళిపోతారు. ఇలా ఈ 11 మంది శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవడంతో మరణించిన వాడి బంధుమిత్రులు బాధతో విలపిస్తారు. ఇలా 11 మంది రుద్రులు జీవుల బాధలకి రోదనలకి కారణమవటంతో వారిని రుద్రులు అన్నారన్నమాట. ఏకాదశి రుద్రులు అని. ప్రాణం వెళ్ళేటప్పుడు విలవెల్లాడుతుంది కదండి. అవునా? జీవుడు కొట్టుకుంటాడు కదా. ఒక్కొక్కటి చూడండి, మనం చెప్తూ ఉంటాం, మాట పడిపోయిందండి అంటాం, చూపు పోయిందండి అంటాం, వినికిడి పోయింది అంటాం. అవునా? ప్రాణం కొట్టుకుంటోంది అంటాం. ఇవన్నీ ఏమిటి? బాధ అన్నమాట, మరణ బాధ. అవునా? వీటిని మన జీవుణ్ణి బాధిస్తున్నాడు కాబట్టి, రోదనలో చేస్తున్నాడు కాబట్టి ఇవి రుద్రులు అని వ్యవహరించారన్నమాట. సరే సరే, ఇక్కడ ఇప్పుడు ఏకాదశి రుద్రులు అయిపోయారు కదా. ద్వాదశ ఆదిత్యులు ఎవరు అన్నాడు యజ్ఞవల్కుడు చెప్తే. విదగ్ధ 12 మాసాల రూపంలో సంవత్సర కాలంలో ఉండేవారే ద్వాదశ ఆదిత్యులు. వీరంతా ఆయా మాసాలకు అధిదేవతలుగా ఉంటూ సమస్త ప్రాణుల ఆయుర్దాయాన్ని కర్మఫలాన్ని గ్రహిస్తూ ఉంటారు. అందుకే వీరిని ఆదిత్యులు అంటారు. సరే, యజ్ఞవల్క ఇంద్రుడు ప్రజాపతి ఎవరు అని అడిగాడు. యజ్ఞవల్కుడు విదగ్ధ మేఘం లేక మేఘధ్వని మీద అభిమానం కలిగిన దేవతామూర్తి ఇంద్రుడు కదా. మేఘాలకి అధిదేవతడు ఇంద్రుడు. మనం భాగవతంలో చదువుకున్నాం కదా. అవునా? అనగా మేఘం నుండే వచ్చే వజ్రం లాంటి విద్యుత్తే ఇంద్రుడు. ఇక ప్రజాపతి సాక్షాత్తు యజ్ఞస్వరూపుడు. విదగ్ధుడు విద్యుత్తు అంటే యజ్ఞం అంటే ఏమిటి అని అడిగాడు. యజ్ఞవల్కుడు విద్యుత్ అంటే అసని, జీవుల్ని హింసించే శక్తి, అదే వజ్రం. యజ్ఞం అంటే పశువు అని చెప్పారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే. సరే, తర్వాత ఇంకేమని అడిగారు? మరి 6 ప్రధాన దేవతలు ఎవరు అని. తర్వాత 6 అని వచ్చారు కదా. 33 మంది తర్వాత 6 అని వచ్చారు కదా. విదగ్ధ ఈ 6 ఏమిటంటే అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షం, సూర్యుడు, ద్యులోకం. వీరే నేను చెప్పిన 6 దేవతలు. ఈ 6 దేవతల విశాల రూపాలే 33 మంది దేవతలు. అనగా దేవతలందరూ ఈ 6లోని
అంతర్భాగం చెందినవారే అని చెప్పారు. సరే, విదగ్ధుడు యజ్ఞవల్క, ముగ్గురు దేవతలని ఇంతకుముందు నేను అడిగినప్పుడు చెప్పావు కదా, మరి వారెవరు అని అడిగారు. 6 తర్వాత ఎవరు? ముగ్గురు అయిపోయారు. సరే, ఈ ముగ్గురు ఎవరు? ఒకటి పృథివీ, అగ్ని, ఈ 2 కలిసి ఒక దేవత. పృథివీ, అగ్ని. అంతరిక్షం, వాయువు, ఈ 2 కలిపి ఒక దేవత. జిలోకం, సూర్యుడు, వీరిద్దరూ కలిసి ఒక దేవత. అంటే ఇక్కడ ముగ్గురు అయ్యారు. నేను చెప్పిన ముగ్గురు దేవతలు ఈ 3 లోకాలే. ఈ ముగ్గురిలోనే సకల దేవతాగణాలు అంతర్భూతంగా ఉంటాయి. విదుర్గుడు, మరి 2 దేవతలని చెప్పావు కదా, వారెవరు అని అడిగి యజ్ఞవల్కుడు, అన్నం, ప్రాణం. ఈ 2 దేవతల్లోనే సకల దేవతలు అంతర్భూతంగా ఉంటారు అన్నారు. ఇక్కడ అర్థమైందా? ఈ 2 లేకపోతే అసలు ఇంకా సృష్టి ఎక్కడి నుంచి జరుగుతుందండి? అదా, ప్రాణం నిలపాలి అంటే ఆహారం కావాలి, ఆహారం కావాలి అంటే ప్రాణం ఉండాలి కదా. అదనమాట. ఈ 2 లేకపోతే అసలు దేవతలు అనేవారే లేరు, అంతర్భూతంగా ఉంటారు. విదగ్ధుడు మహర్షి 1.5 దేవత అని చెప్పారు కదా, మరి వారెవరు అని అడిగాడు. యజ్ఞవల్కుడు, లోకంలో వీస్తున్న వాయువే ఆ 1.5 దేవత. సరే యజ్ఞవల్క, నీవు చెప్పిన వాయువు ఒకటిగానే వీస్తోంది కదా, మరి దాన్ని 1.5 దేవత అని ఎలా చెప్పావు అని అడిగారు. విదగ్ధుడు చెప్తున్నాడు, ఈ వాయువు వల్లనే ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతోంది. అందుకే దీన్ని అద్వర్ధ అంటే 1.5, అద్వర్ధ అనగా 1.5 దేవత అని చెబుతారు. ఇది ఎలాగంటే, వాయువు ఒక దేవత, ఆయన వల్ల ప్రపంచానికి కలిగే వృద్ధి అర్ధభాగం. మరి 1.5 అయింది కదండి, అంది. 2 కలిపి 1.5 అయ్యింది. విదగ్ధుడు మహర్షి, నీవు చివరిగా చెప్పిన ఒక దేవుడు ఎవరు? విదగ్ధ, నేను చెప్పిన ఒక దేవుడు ప్రాణం. ఈ ప్రాణమే పరబ్రహ్మస్వరూపం అన్నారు. అందుకనే సోహం జపం మనం ఎక్కడి నుంచి వస్తుందండి? అన్నీ అంటే ఇక్కడ మనం అపాన, వ్యాన, ఉదాన, సమాన, వ్యాన కదా, ఈ 5 కలిపితే ప్రాణమే ఒకటే. ఇది ఈ ప్రాణాన్ని ఇక్కడ ఇడ, పింగళ అంటే సోహం చెప్పి చేస్తాం కదండి. ఇడ, పింగళలోంచి అపాన, వ్యానం అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసలు, ఈ 2 కదా. ఈ 2 కూడా ఆగిపోయినప్పుడు ప్రాణవాయు ఒక్కటి మాత్రమే మిగులుతుంది. అస్సలు ప్రాణం లేనప్పుడు కూడా, అంటే నువ్వు ఊపిరి పీల్చినప్పుడు కూడా నువ్వు ఉంటావు. దాన్ని సమాధి స్థితి అన్నారు కదండి. మరి సమాధిలోనే ఓన్లీ ప్రాణం ఒక్కటే ఉంటుంది, ఇంకా ఏది కూడా ఉండదు. అదే కదా మరి ఒక్కటే. ఈ ప్రాణమే పరబ్రహ్మస్వరూపం. ఈయనే సకల దేవతా స్వరూపుడు. ఈ పరబ్రహ్మని త్యత్ అంటారు. ఈ ప్రాణదేవత రూపాలే మిగిలిన 3306 మంది దేవతలు. మరి ఒక్కడికే వచ్చింది కదండి, ఆ ఒక్కటిని పట్టుకుంటే సరిపోతుంది కదా. సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇది మీకు కొంచెం క్లారిటీ కోసం చెప్పాను. అసలు దేవతలు ఎలా ఉంటారు, ఏమిటి సంగతి అనేది అన్నమాట. ఇది మన సాధనలోనే ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. సరే, ఆత్మ సాధనకు అర్హత ఏమిటి అంటే, ఒక విషయం మర్చిపోవద్దు. మనస్సులోని మాలిన్యాన్ని తొలగించి దాని చంచలత్వాన్ని అరికట్టినప్పుడు మాత్రమే ఆత్మ సాధనకు పూనుకోవాలి అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి, దీనికి దానికి కనెక్షన్ ఉంది కాబట్టి నేను కొంచెం దాన్ని దేవతలంటే ఎవరు అనేది వివరించాను. ఇప్పుడు మనలో ఉన్న కర్మేంద్రియాలు ఆగిపోవాలి, జ్ఞానేంద్రియాలు పనిచేయకుండా ఉండాలి కదా. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనస్సుతో సహా ఆగిపోవాలి కదా. అదే ఇక్కడ చెప్తున్నారు అని శంకరులు పేర్కొన్నారు. అందుకే కర్మ భక్తులు నిర్దేశింపబడ్డాయి. ఇట్టి వానికే సాధనా చతుష్టయం అని వారి అపరోక్షానుభూతి చెప్పింది. సాధనా చతుష్టయంలోని ఫస్ట్ యమము నియమము ఉంటుంది. అంటే యమ నియమాలు ఫస్ట్ ఫౌండేషన్ అన్నమాట. అంటే ముందు సత్యము. ఇప్పుడు ఉదయం లేచి మనం అబద్ధాలలోనే బ్రతుకుతున్నాం కదా. అది మరి అబద్ధాలతోటి జీవితం జీవిస్తూ పరమాత్మని తెలుసుకోవాలి అంటే అది మన రాంగ్ రూట్లో వెళుతున్నట్టే కదా మరి అర్థం. పరమాత్మ ఎందుకు దొరకటం లేదు అంటే
మనం సరి అయిన తోవలోని వెళ్ళటం లేదు, మార్గం మనది సరి అయినది కాదు అని ఇక్కడ శంకరులు చెప్తున్నారు. స్వవర్ణాశ్రమధర్మేణ తపసా హరితోషణాత్ సాధనం ప్రభవేత్ పుంసాం వైరాగ్యాజి చతుష్టయం అన్నారు. అంటే స్వవర్ణాశ్రమ ధర్మం అనగా వారి వారి వర్ణాలకు ఆశ్రమాలకు తగిన ధర్మాలను అనుసరించుట, అదే జీవనునకు కర్మయోగం. ఇప్పుడు బ్రహ్మచర్యంలో ఏం చెయ్యాలి? సాధన చెయ్యాలి కదా. అలాగే గృహస్థాశ్రమంలో ఏం చేయాలి? సాధన చేసిన దాన్ని ఇక్కడ అమలులో పెట్టాలి సంసారంలో, అవునా, సంసార ధర్మంలోని. తర్వాత ఏమొచ్చింది? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, తర్వాత అడవిలో గడుపుతారు కదా అది, తర్వాత సన్యాసం. అలాగా 1 by 1 ఏ ధర్మంలో ఏ ఆశ్రమంలోనూ ఉంటే ఆ ఆశ్రమ ధర్మాన్ని నువ్వు ఆచరించాలన్నమాట. స్వధర్మం దాన్ని అంటారు. అదే జీవునికి కర్మయోగం. హరితోషణం అనగా హరిని సంతోషపెట్టుట. అక్కడ వస్తుంది మరి సంసారంలో ఉంటూ హరిని సంతోష పెట్టాలి. అంటే ఆ సంతోష పెట్టడం అంటే ఏమిటి? ఓ 100 పళ్ళు తెచ్చి నైవేద్యం పెట్టడం, ఓ ఏదో కొన్ని రోజులు వ్రతం చేయటం కాదు. ఆయన చెప్పిన సజెషన్ని మన జీవితంలో అమల్లో పెట్టుకోవడమే సంతోషపెట్టడం అంటే. తండ్రి చెప్పిన మాట విన్ని ఆ ప్రకారంగా నడుచుకుంటే తండ్రికి ఇష్టమా? లేకపోతే ఆయనకి రోజు ఏదో పళ్ళు తెచ్చి పెట్టేస్తే ఆయనకి ఏమైనా ఇష్టమా? కాదు కదా. సేవ చేయాలి, ఆయన ఏది చెప్పారో అలా నడుచుకోవాలి కదా. అదే ఆ పైన అన్ని కర్మలు పరమేశ్వర ప్రీత్యర్థం చేయాలి. ప్రత్యేకమైన పూజ కాదు ఇక్కడ చెప్పారు. గీతను బట్టి స్వధర్మ కర్మ అనగా భక్తియే స్వధర్మం కదా. స్వధర్మం నిధనం శ్రేయం పరధర్మో భయాపహ అన్నారు. ఇక్కడ స్వధర్మం అంటే నిన్ను నేను తెలుసుకోవటం, పరధర్మము అంటే నీది కాని దాన్ని నాది అనుకోవటం అని కృష్ణయ్య చెప్పారనమాట. సరే, భక్తియే శంకరుల సోపాన పంచకంలో అంటే ఉపదేశ పంచకం మొదటి శ్లోకం ఇట్లా ఉంది. స్వధర్మ కర్మానుసారిగా నిర్వహించు, అదే ఈశ్వరునకు పూజ కదా అని చెప్పింది. అట్లా చేస్తే ఆ అన్ని కర్మలు పూజలోకే వస్తాయి. అట్లా చెయ్యటము అంత సులభం కాదు. కనుకనే భక్తి కూడా విధింపబడింది. మనశ్శుద్ధి కోసం కర్మకాండ ఉండగా ఏకాగ్రత కోసం భక్తి ఉద్దేశింపబడింది. భక్తి అనగా హరితోషణమే. హరి అనగా ఇక్కడ కేవలం విష్ణువని కాదు. హరి ఓం అన్నప్పుడు హరి అనగా సగుణ బ్రహ్మయ్యని ఆ పదం సమస్త దేవతలకు చెందుతుందని. హరి అంటే ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ వైష్ణవులవే అనుకుంటున్నాం కదా, కాదు. అది హరి అంటే మొత్తం సృష్టికి ఉన్న పరమాత్మ ఒక్కడే హరి. అన్ని దేవతల్ని కూడా హరి అని హరిమయము విశ్వమంతయు అని చెప్పారు కదా. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంధియము పని లేదా హరిమయముగా అని ద్రవ్యము పరమాణువున లేదు విశ్వభావన వెంటే అంటే ప్రహ్లాదుడు చెప్పాడు. అక్కడ హరి అన్నమాట. హరి అంటే ప్రహ్లాదుడు నారాయణనే పోషించాడు, విష్ణుమూర్తిని ఇలా నామాలు పెట్టుకున్న వాళ్ళనని కాదు. అది అర్థం చేసుకోండి. తోషణం అనగా సంతోషపెట్టుట లేదా తృప్తిని కలిగించుట. మనం భక్తితో ఉన్నప్పుడు ఆ హరి సంతోషించి నా పిల్లవాడు సరి అయిన మార్గంలో ఉన్నాడని తృప్తిని పొందుతాడు. కనుక హరితోషణం అనగా భక్తి యోగమే. ఆ శ్లోకంలో స్వధర్మానికి హరితోషణానికి తపసా చేర్చబడింది. తపస్సు ఇక్కడ విడిగా కాదు, మూడవది కాదు. అనగా స్వధర్మము హరితోషణము అని రెండు తపస్సుగా చెయ్యాలి. ఇక్కడ తపస్సు అంటే ఊరికే ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు. అది ఒక ధ్యేయంగా చాలా శ్రద్ధగా దాన్ని చేయటమే. దాని మీద మనస్సు పెట్టి, మనస్సును కూడా మనస్సు వేరే చోట ఉండి ఇక్కడ ఏదో పూజ చేస్తే కాదు, ఏదో స్వధర్మాన్ని ఆచరిస్తే కాదు, ఇక్కడ యజ్ఞోపవేతం వేసుకొని గాయత్రి జపం చేసి మనస్సు ఎక్కడో తిరగడం కాదు. తపస్సు గాయత్రి ఏమిటో తెలుసుకోవాలి, అది తపస్సు అన్నమాట కదా. అట్టివారికి సాధన చతుష్టయం మార్గాన్ని చూపిస్తుంది. అప్పుడు సాధనం చతుష్టయం ప్రభవేత్. పాఠశాల చదువు పూర్తి అయిన తర్వాత కదా కళాశాలకు. అట్లాగే ముందు నీ చిత్తాన్ని శుభ్రం చెయ్యి, ఏకాగ్రతను అలవర్చుకో. ఈ రెండింటిలో కృతకృత్యుడవైతే
నా కళాశాలలోకి ప్రవేశించమని చెబుతున్నారు. అప్పుడు ఆత్మవిచారణ చెయ్యడానికి నీకు అర్హత లభిస్తుంది. ఆత్మవిచారణ కూడా నేను రమణ మహర్షుల్ది పెట్టాను కదా. సాధన తీవ్రమైన కొద్దీ సుదీర్ఘంగా ఇంకా లోతుగా ఆత్మాన్వేషణ కొనసాగిస్తావు. అప్పుడే నీవవుతావు అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మనిషి అవుతాడనమాట. కళాశాల చదువు పూర్తి అయ్యుట, తరువాత విశ్వవిద్యాలయంలో ప్రవేశించి డాక్టరేట్ పట్టా పొందవచ్చు. చివరి గౌరవం సన్యాసం. అన్నిటినీ సమ్యక్ న్యాసం సన్యాసం కదా. అన్నిటినీ వదిలిపెట్టాలి కదా. వదలడం అంటే ఇక్కడ జీవనోపాధికి ఏది లభిస్తే అది తినడం, భిక్షాటన, ఈశ్వరధ్యానము, అదే సన్యాసము. సన్యాసం తరువాత సిద్ధిస్తుంది. అంతవరకు ఆత్మవిద్యను అభ్యసించకూడదని భావించకండి. అంతగా పండిన వానికి ఆత్మవిద్య గురించి విపులంగా చెప్పనవసరం ఉండదు. అంటే అంతవరకు వెళ్ళిపోయిన వానికి ఆత్మవిద్య మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. అలాగే అదే కృష్ణయ్య కూడా భగవద్గీతలో చెప్పింది చాలా క్లిష్టమైనది అనమాట. అట్టి వానికి గురువుపదేశం, ఎవరికి విపులంగా చెప్పడం అవసరం ఉండదు. అట్టి వానికి గురువుపదేశం, ఆత్మసాక్షాత్కారం వెంటనే జరుగుతాయి. అంటే ఇక్కడ మనం ఇంకా మళ్ళీ విపులంగా చెప్పవలసేది ఎవరికి? సన్యాసం, సన్యాసికి. అంటే వాడు సాధన అంతా చేసేసాడు, అయిపోయింది. అన్నీ వదిలిపెట్టిన వాళ్ళకి ఓన్లీ ఆత్మజ్ఞానం. అంటే పరీక్షిత్తులు లాంటి వాళ్ళకి అనమాట. ఒక్కసారి అవునా, అలా అనమాట. ప్రస్థానత్రయంలోని గీత ఒకటి కదా. ప్రస్థానత్రయం అంటే ప్రస్థానం ఎక్కడికండి? ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కదా ప్రస్థానత్రయం. అలాంటి బుక్ భగవద్గీత. ఇది ఆషామాషి పుస్తకం కాదు. అందరూ ఏదో శ్లోకాలు బైహార్ట్ చేసేసి ఊరికే నేర్చేసుకొని చెప్పేది కాదనమాట. ఇది ఎవరు సన్యాసి పాటించాల్సిన, ఆ సన్యాసి వరకు వెళ్ళిపోయిన వాళ్ళకి, లేదు గృహస్థం నుంచి వానప్రస్థానికి వెళ్ళిన వాళ్ళు వీటిని ఔపాసన పడతారన్నమాట. అప్పుడు సన్యాసాన్ని పుచ్చుకుంటారు. ఏమిటి? భగవద్గీతలో చెప్పినవన్నీ అది అనమాట. అట్టి పరిపక్వ స్థితిలో ఉన్నవారిని ఉద్దేశించి సాధనా చతుష్టయం చెప్పబడలేదు. ఏంటి? సన్యాసి వరకు అన్నీ వదిలేసిన వాళ్ళకి చెప్పబడలేదు. సాధనా చతుష్టయం ఎవరికి అంటే అందులో అడుగు పెట్టిన వాళ్ళకి, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అనుకున్న వాళ్ళకి సాధనా చతుష్టయం కంపల్సరీ. సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ మలిన మనస్సు, ఏకాగ్రతలు కొంతవరకు దోహదపడతాయి. అట్టి సంస్కారంతో శాస్త్రాధ్యయనం చేసి సాధనా మార్గంలో ప్రవేశిస్తాడు. సాధారణ వ్యక్తి పైవి లేకపోతే అంతా చదివాను, అన్ని అనుభవంలోకి వచ్చాయనే తప్పుడు అభిప్రాయంతో ఉండిపోవలసి వస్తుంది. అంటే ఇక్కడ అనుభవం రాలేదు కదండి, చిత్తశుద్ధి కలగలేదు కదండి, చదివినంత మాత్రాన వస్తుందా అంటే రాదు కదండి. ఇవన్నీ కూడా అమలులో కొంతవరకైనా మనం పెట్టగలగాలి. పొద్దున్న లేచి మనం మన పనుల్ని మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలన్నమాట. అవునా? ఫోన్ ఎత్తేమంటే ఎన్ని అబద్ధాలు ఆడతాము, మన పిల్లల చేత ఎన్ని చెప్పిస్తాము కదా. డిసిప్లిన్ అంటే దీన్నే సంస్కారం అంటారన్నమాట. సంస్కారాలు అంటే ఏమిటి? ఏదో వాడికి ఉడికి చేయించేయడం, లేదో పిలక పెట్టేయడం, వాడికి గాయత్రి చేయించేయడం, ఇది కాదు. మనిషి అన్నవాడు ఎలా నడుచుకోవాలి అనేదన్నమాట. అభిప్రాయంతో ఉండిపోవలసి వస్తుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందుకే సాధనా చతుష్టయం ఏమిస్తుంది? శుద్ధమైన చిత్తంలో ఏకాగ్రతతో శాస్త్రాధ్యయనం, అంటే ఏది శాశ్వతము ఏది అశాశ్వతమని ముముక్షుత ప్రాప్తించే వరకు తెలుసుకొనుట జరగాలి అన్నారు. అర్థమైందంటే ప్రతి నిమిషం మనం వీన్ని వెరిఫై చేసుకుంటూ ఉండాలన్నమాట. అట్టి ప్రణాళికను మన ముందుంచారు శంకరులు. సరే, ఇక్కడ పరమాచార్య చెప్తున్నారు, మీరంతా నాలో భాగమే, నాకు ఆత్మబలం అనుగ్రహించవలసిందని నేను దేవుని వేడుకుంటే దాని అర్థం మీ అందరికీ మేలు కలగాలనే కదా. నేను ఏ ప్రార్థన చేసినా అది నా ఒక్కడి కోసమే కాదు, లోక కళ్యాణం కోసమే. సర్వే జన సుఖినో భవంతు. ఎందుకంటే నాకంటే ఎవరు కూడా వేరు లేరనే భావన కలిగిన వాడు మాత్రమే
ఈ ప్రార్థన చేయగలరు మనస్ఫూర్తిగా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నేను రోజు అదే వేడుకుంటాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నచ్చితే కామెంట్ చేయండి.